హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ అండి, బాదుషా. మనకు బాదుషా బయట నుంచి తెచ్చుకోకుండా మనము ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బాదుషా చేసుకోవచ్చండి. గోధుమ పిండితోని బాదుషా అండి, చాలా టేస్టీగా వచ్చింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను వంట సోడాను వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడి చేసిన ఆయిల్ని వేసుకోవాలండి. బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకోవాలండి. నేను 4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. వేడిగా ఉండాలండి ఆయిల్. వేసుకొని ఇలా పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు పిండిని ముద్ద కడితే ఇలా ముద్దగా అవ్వాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఇలా మంచిగా కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇలా మంచిగా తడుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పంచదారని వేసుకోవాలి. అలానే 1 కప్పు వాటర్ని వేసుకొని స్పూన్తోని కలుపుకోవాలండి. పాకం అండి, జస్ట్ పంచదార కరిగితే సరిపోతుందండి. ఇలా వేళ్ళకు అంటించుకుంటే కొంచెం స్టిక్కీగా అవుతే సరిపోతుందండి. ఇప్పుడు 2 యాలకులను దంచుకొని పాకంలో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, పాకం రెడీ. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈలోపు మనము పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అది మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసుకొని బాదుషాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాదుషాని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటని సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ రావాలి. ఇప్పుడు బాదుషాలన్నింటినీ ఒక్కొక్కటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గోధుమ పిండి హెల్త్కి మంచిది కదండి, మైదా పిండి కన్నా, అందుకోసం గోధుమ పిండితోని చేశాను. ఇప్పుడు ఆ బాదుషాలని పాకంలో వేసుకోవాలండి. పాకం గోరువెచ్చగా ఉండాలండి. ఒకసారి స్పూన్తోని బాదుషాలన్నింటినీ పాకంలో మునిగేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పాకాన్ని బాదుషాలు మంచిగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు అన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ బాదుషా రెడీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.